ఉంది. దీన్ని మారునోమి డేవిల్స్ సీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్ కంటే కూడా ప్రమాదకరంగా ఉందని నమ్ముతారు. పురాతన చైనా, జపాన్ వేదాలు చెబుతున్నాయి. అనేక నావికులు ఈ సముద్రం మీదుగా ప్రయాణించిన తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. కొన్ని పురాతన రికార్డుల ప్రకారం 1000 సంవత్సరాల క్రితం చైనా చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ తన నౌకాదళాన్ని జపాన్ను ఆక్రమించడానికి పంపాడు. కానీ ఆ నౌకలు అనూహ్యంగా ఈ సముద్రంలో మాయమయ్యాయి. జపాన్ నావికులు చెబుతున్న కథల ప్రకారం సముద్రం లోతుల్లో బహుళ తలల డ్రాగన్లు నివసిస్తున్నాయి. ఇవి ఒక్కసారిగా బయటకు వచ్చి నౌకలను మింగేస్తాయని నమ్ముతారు. జపాన్ చరిత్రకారులు దీన్ని కమికాజే, దైవీయ గాలి అని పిలుస్తారు. ఇది దేవతల ఆశీర్వాదంగా భావించబడింది. 1986 ఓ జపాన్ ఫిషింగ్ బోట్ కథ. మత్స్యకారుల ఓడ మేయుజిన్మారు ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఆకాశం చీకటిగా మారింది. సముద్రం ఒక్కసారిగా కోపంగా ఉప్పొంగింది. ఓడలోని కంపాస్ తిరగడం మానేసింది. చివరికి వారి రేడియో సంపర్కం తెగిపోయింది. ఈ సంఘటన తర్వాత మత్స్యకారులు బయటపడ్డా ఈ ప్రాంతం శాపగ్రస్తం అని చెప్పుకుంటూ వెళ్లిపోయారు. 1950 జపాన్ కేమారు 5 గల్లంతైంది. జపాన్ ప్రభుత్వం తన పరిశోధన నౌక కేమారు 5 కాయమబు నాయుడు ను 1950లో డ్రాగన్ ట్రయాంగిల్ని గమనించేందుకు పంపింది. కానీ నౌక మొత్తం అదృశ్యం అయిపోయింది. 31 మంది శాస్త్రవేత్తలు తిరిగి రాలేదు. విమానాలు కూడా మాయమవుతున్నాయి. చాలా మంది పైలట్లు డ్రాగన్ ట్రయాంగిల్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కాలగడువు మారిపోతుంది అని చెబుతుంటారు. కొందరు పైలట్లు ఒకే చోట గంటల తరబడి ఎగురుతూనే ఉన్నాం అని కూడా చెప్పారు. శాటిలైట్ ద్వారా గమనించిన రహస్య మార్పులు. శాస్త్రవేత్తలు డ్రాగన్ ట్రయాంగిల్ను శాటిలైట్ల ద్వారా గమనించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విపరీత మార్పులు కనిపించాయి. ఇవి ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 1 వాతావరణంలో ఆకస్మిక మార్పులు. హఠాత్తుగా ఏర్పడే తుఫానులు. కొన్ని శాటిలైట్ చిత్రాల్లో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ తుఫానులు ఉప్పొంగుతున్నాయి. కానీ వాతావరణ అంచనాల ప్రకారం అప్పుడు అక్కడ తుఫాను ఏర్పడాల్సిన పరిస్థితి లేదు. గాలులు ఒక్కసారిగా మారిపోతూ సముద్రం భీకరంగా అలలు కక్కుతూ కనిపించింది. సాధారణంగా తుఫానుల సమయంలో మెరుపులు కనిపిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎటువంటి మెరుపులు లేకుండానే వాతావరణ మారిపోవడం గమనించారు. 2 సముద్ర ఉపరితలంలో అవకతవకలు. ఒకే ప్రదేశంలో భిన్నమైన అలలు. కొన్ని శాటిలైట్ చిత్రాల్లో ఒకే ప్రదేశంలో కొన్ని అలలు తూర్పు వైపుకి వెళ్లగా మరికొన్ని పశ్చిమం వైపుకి వెళ్లడం గమనించారు. సముద్రపు నీలం రంగు ఒక్కసారిగా మారిపోవడం. కొన్ని సందర్భాల్లో సముద్రం రంగు ఆకస్మికంగా నీలం నుండి ఆకుపచ్చ లేదా ఎర్రగా మారినట్లు శాటిలైట్ చిత్రాలు చూపించాయి. ఇది సముద్రంలో కొందరి అనుమాన ప్రకారం మెథేన్ గ్యాస్ విడిచిపెట్టడం వల్ల కావచ్చు అని భావిస్తున్నారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.